బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీనా అనే ఒక ఆమెను కువైట్కి తీసుకువెళ్లారు, మోసం చేశారు ఏజెంట్లు. అక్కడ ఆమె నానా పాటలు పడుతున్నట్టు మనకి వీడియో సెండ్ చేశారు. సో ఇప్పుడు ఆమెని ఎలాగో 2-3 రోజుల నుంచి ట్రై చేస్తే ఇప్పుడు మనకి అందుబాటులోకి వచ్చారు, లైవ్ కాల్లో ఉన్నారు. అసలు ఆమెతో మాట్లాడదాం, ఎవరు తీసుకెళ్లారు, ఆమె ఏమి ఇబ్బందులు పడుతున్నారు, అవన్నీ కూడా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం ఇప్పుడు. అమ్మ నమస్తే మీనా గారు, ఏంటి అసలు ఎప్పుడు వెళ్ళారు మీరు అక్కడికి, ఎవరు తీసుకెళ్లారు, ఏం చెప్పి తీసుకెళ్లారు, మీరు పడుతున్నటువంటి ఇబ్బంది ఏంటి మొత్తం చెప్పండి అమ్మా. మాకి ఇక్కడ ఏజెంట్లు మీరు మూడో మనిషి నువ్వు కోయట్ లో ఊరికి క్లీన్ మాత్రమే అని చెప్పి ఇక్కడ పిలుచుకొని వచ్చినారు మేడం. నాకు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు, అందుకని కోసం వాళ్ళు చదివించుకోవాలా, పెద్ద పాప అయింది, అందుకని మేము కష్టపడుకోవాలా, మాకేం ఆస్తులు లేవు, భూములు లేవు, ఏమి లేవు, అందుకని సరే అని చెప్పి ఇంత దూరం వచ్చినాము. కానీ ఇక్కడ వీళ్ళు మోసం చేసేస్తున్నారు, క్లీనింగ్ కి వంటకి అన్నిటికీ నువ్వే, ఇంకెవరు లేరు ఇక్కడ అని చెప్పి ఎన్నెన్నో తిడుతున్నారు, ఎక్కువ టార్చర్ పెడుతున్నారు మేడం. ఇప్పుడు ఏం మాకేం చేపిస్తున్నారు? ఏమీ లేవు మేడం. ఇప్పుడు అక్కడ ఏం చేపిస్తున్నారు మీతోటి? అంత పని నేనే చేయాలి మేడం, నేను ఒక్కదాన్నే ఇంట్లో పని మనిషిని. ముగ్గురు ఉన్నారని చెప్పినారు ఏజెంట్లు, వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ, నేను ఒకదాన్నే అని చెప్పి మోసం చేసి పిలుచుకుని వచ్చేసాను మేడం. అయ్యో, వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇంట్లో అక్కడ? 10 మంది ఉన్నారు మేడం. ఓకే, మిమ్మల్ని తీసుకెళ్ళింది ఎవరమ్మా ఏజెంట్? 10-12 మంది ఉంటారు. ఓకే, మిమ్మల్ని తీసుకెళ్ళిన ఏజెంట్ ఎవరు, ఎక్కడ అతను? అక్కడ పేరు తెలుసా పోనీ తీసుకెళ్ళిన అతనిది? కరీముల్లానా? మేడం. ఇప్పుడు మరి మాట్లాడకపోయారా, నన్ను తీసుకొచ్చే ఇండియాకి తిరిగి వెళ్ళిపోతా నేనని చెప్పలేదా మీరు ఫోన్ చేసి? అన్ని చెప్పాను మేడం, చెప్తే కూడా ఆయన ఏం పట్టించుకోవటం లేదు, మీ కర్మ మీది అంటున్నాడు. కనీసం భోజనం అన్న పెడుతున్నాడు? ఫుడ్ కి ఇబ్బంది ఇక్కడ, ఫస్ట్ ఫుడ్ మేడం. ఫుడ్ కూడా పెట్టరా ఏంటి, ఇబ్బంది పెడతారా, అన్నం కూడా పెట్టరా? అవును మేడం, పొద్దున్నప్పుడు ఫుడ్డే ఉండటం లేదు, క్లీనింగ్ అంత పని చేసుకున్న తర్వాత నేను చేసుకుని తింటే తిన్నట్లు, లేకుంటే వస్తున్నారు రోజు. ఒక్కోసారి తినడం లేదు మేడం, ఒక రోజు ఒక రోజు. ఎంత ఇస్తామని చెప్పి తీసుకుపోయారు మిమ్మల్ని? 35,000 ఇస్తామని చెప్పినారు, ఇక్కడికి వచ్చిన 29,000, 28,000, 24,000 ఇస్తున్నారు మేడం. అగ్రిమెంట్ కూడా పోయిందా, పోయినకనే వీళ్ళు అగ్రిమెంట్ ఎట్లా చేస్తారు ఏమో, వీళ్ళు అగ్రిమెంట్ చేసినారు, నిన్ను పంపి మేము 70,000 కట్టిపోండి అని చెప్తున్నారు, భయపెడతాన్నారు. ఎక్కువ టార్చర్. నేను బాబాకి చెప్తే బాబా తిడుతున్నాను ఎక్కువ. నాకు పిల్లలు మేడం, దాన్ని బయటకు వచ్చిన పెళ్లి చేసుకోవాలి, చదివించాలని ఇంటి దగ్గర వచ్చిన, మాకేం భూములు లేవు, బొట్టులు లేవు, ఏమి లేవు, అలా మేము అందుకోసం ఇంటి దగ్గర మోసం చేసినాడు. మీ హస్బెండ్ ఏం చేస్తారమ్మా? మా హస్బెండ్ ఆటో తోలుతాడు ఇంటికాడ, అది చాలక పిల్లలు ఉన్నారు కదా కాబట్టి కష్టపడుతున్నాము. ఆయన చెయ్యి సర్లేదు, ఏం పని చేయలేడు. ఏమైంది చేతికి? తగిలింది, ఆయనకి పని చేయటం లేదు, అందుకని ఇంటి దూరం వచ్చినాము. ఎన్నాళ్ళైంది మీరు వెళ్ళి అక్కడికి, అసలు డబ్బులు ఇచ్చారా ఇప్పటివరకు ఏమన్నా? ఇప్పటికి 2 సార్లు ఇచ్చినారు, 24,000 ఒకసారి ఇచ్చినారు, 29,000 ఒకసారి ఇచ్చినారు. ఎన్ని రోజులైంది మీరు వెళ్ళి? నేను ఈ 20 అంటే 4 months అవుతుంది. మీ పాస్పోర్ట్ మీ దగ్గర ఉందా, లాగేసుకున్నారు అది కూడా? అది కూడా లాగేసుకున్నారు మేడం. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? ఓ పాప 8th class, ఓ పాప 7th, బాబు వచ్చి 6th, 7th అయింది. 6th, 7th, 8th చదువుతున్నారు. అవును మేడం. మరి ఎందుకమ్మా అంత చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్తారా అమ్మా మీరు, చెప్పండి. చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు అక్కడ. వాళ్ళ కోసం ఇంట్లో వచ్చినాను మేడం, కానీ ఇబ్బంది అయిపోతుంది అనుకోలే మేడం. వాళ్ళు నమ్మించి మోసం చేస్తున్నారు. నువ్వు కూడా దానికి నీకేం ఉండదు, సంపాదించుకున్నావు, అది ఇది మాటలు చెప్పినారు, ఇక్కడికి వస్తే మోసం చేస్తున్నారు. ఆల్రెడీ నేను చెప్పిన ఇది జరగాలి కదా ఎట్లనా అని అంటే, నేను వచ్చి మాట్లాడు ఒకసారి కూడా వచ్చిందిగా మాట్లాడింది. ఎంత తీసుకున్నారు మీ దగ్గర వెళ్ళే ముందు? నేను వాళ్ళేమంది ఏం తీసుకోవాలి, నేనే ఖర్చు పెట్టుకొని దూరం వచ్చినా మేడం. అదే అమ్మా, నీ దగ్గర ఏజెంట్ ఎంత తీసుకున్నాడు అంటున్నా? లేదు తీసుకోండి, ఏం తీసుకోకుండానే పంపించాడా నిన్ను ఇండియా నుంచి? అవును మేడం. ఇక్కడ పోయేది వాళ్ళ దగ్గర 1,70,000 తీసుకున్నాడంట మేడం. ఆహా, అతను వాళ్ళ దగ్గర తీసుకున్నాడా 1,70,000? ఓకే ఓకే, ఆ డబ్బులు నిన్ను కట్టిపోమంటున్నారు ఇప్పుడు? వాళ్ళు కట్టిపోమంటున్నారు. ఓకే, ఓహో, సరే అమ్మా బాధపడకండి, మేము మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం.
సరే సరే చూసారా, ఆవిడ మధ్యలో మాట్లాడుతూ వాష్రూమ్ నుంచి మాట్లాడుతూ ఆవిడ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమెనైతే తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే గతంలో కూడా కొంతమందిని మనం గల్ఫ్ కంట్రీస్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చాము. మళ్ళీ మనం అదే వాళ్ళ సపోర్ట్తో తీసుకుందాం. ఈసారి కూడా వాళ్ళ సపోర్ట్ తీసుకొని డెఫినెట్గా ఆమెని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అతి త్వరలో. అది కూడా మనం చూసాం, గతంలో కూడా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు చాలా హెల్ప్ చేశారు. అనేక మందిని ఇక్కడ తీసుకొచ్చేదానికి మన సపోర్టు అలాగే ఆయన సపోర్ట్ తోటి అనేక మంది ఇక్కడికి తిరిగి వచ్చారు. మళ్ళీ కూడా మనం ఆయనతో మాట్లాడదాము. అలాగే ఎన్ఆర్ఐస్కి హెల్ప్ చేసే ఒక లీగల్ టీం కూడా ఉంది. తర్వాత టీడీపీ గవర్నమెంట్ పెట్టినటువంటి స్పెషల్ టీం కూడా ఉంది. ఎన్ఆర్ఐస్ ఎస్పెషల్లీ ఇలా ఇబ్బందులు పడే వాళ్ళని తీసుకొచ్చే దానికోసం. సో వీళ్ళందరితో మాట్లాడి ఆమెను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.